ఇప్పుడు మనం 2024 సంవత్సరం రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నర్సీపట్నం వైసీపీ పార్టీ నుంచి పెట్ల ఉమాశంకర గణేష్ గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, అలాగే కూటమి పార్టీ తరపు నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడి గారి జ్యోతిష్య బలం ఎలా ఉందో, మరి అభిమానుల కోరిక మూలంగా తెలుగుదేశం కూటమి పార్టీ అభిమానుల కోరిక మూలంగా, వైసీపీ పార్టీ అభిమానుల కోరిక మూలంగా ఎవరి గెలుపుందో ఎవరి ఓటు ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దామండి. జానకిరామ్, వీరి జ్యోతిష బలంలో మాత్రం నర్సీపట్నం నుంచి మాత్రం వీరిద్దరిది యోగ బలంలో రాక్షసుడు వచ్చిండి, రాక్షసులు వచ్చిండ్రు, మానవులు వచ్చిండ్రు, నెత్తిని పెట్టి శంకరన జోలి అన్నట్టు. ముఖ్యంగా కూటమి పార్టీ తరపు నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి జ్యోతిష బలం, అలాగే పెట్ల వైసీపీ పార్టీ తరపు నుంచి పెట్ల ఉమాశంకర గణేష్ గారి జ్యోతిష బలం చూడాలంటే సరి సమానం ఉంటుందండి. చాలా వరకు హోరాహోరీగా కొనసాగే అవకాశం ఉంది, కానీ కొన్ని అవంతరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. వారిద్దరు ఎలక్షన్లా కొన్ని చికాకులు కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో మాత్రం ఈ జాతకం మాత్రం కొద్ది వందల ఓట్ల తేడాతో మాత్రం పెట్ల ఉమాశంకర్ గణేష్ గారు వారి పేరు నుంచి చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచే అవకాశం ఉన్నదండి. వైసీపీ పార్టీ అధినేత పెట్ల ఉమాశంకర గణేష్ గారు ఓటమి పాలయ్యే అవకాశం ఉందండి. కూటమి పార్టీ తరపు నుంచి మాత్రం చింతకాయల అయ్యన్న పాత్రుడు గెలిచే అవకాశం ఉందండి.